హలో నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. నేను లిఖిత. ఇప్పుడున్న స్టూడెంట్స్ ప్రత్యేకించి చూసినట్లయితే మోడర్న్ సొసైటీ వచ్చేసింది కాబట్టి ఎన్నో రకాల స్ట్రెస్‌లు, భయాందోళనలకు, యాంగ్జైటీకి గురవుతున్నారు. అది అకాడెమిక్స్ వల్ల కావచ్చు, కాంపిటీటివ్ వరల్డ్ పెరిగిపోయింది కాబట్టి దీనివల్ల కూడా కావచ్చు. కానీ ఇవన్నిటి వల్ల వాళ్ళు సరిగ్గా స్టడీస్ మీద కాన్సంట్రేట్ చేయలేకపోతున్నారు. దీని ద్వారా వాళ్ళు ఏం సాధించాలనుకున్నారో సాధించలేకపోతున్నారు. అటువైపు నిరుద్యోగుల సమస్యలు అంటే జాబ్ క్రాక్ చేయాలనుకుంటున్నారు. కానీ సరిగ్గా క్రాక్ చేయలేకపోతూ ఉన్నారు. మరి వాళ్ళు ఫేస్ చేసే కష్టాలేంటి? ఇవన్నిటికి కూడా మంచి సొల్యూషన్ మేమిస్తాం అంటున్నారు ఇంపాక్ట్ ఫౌండేషన్ వాళ్ళు. మరి మనతో పాటు ఉన్నారు ఇంపాక్ట్ ఫౌండర్ గంప నాగేశ్వరరావు గారు. వెల్కమ్ చెప్దాం. నమస్కారం నాగేశ్వరరావు గారు. నమస్తే అమ్మ. హాయ్. ఎలా ఉన్నారు? ఆనందంగా ఉన్నాను. సంతోషంగా లేను. ఆనందంగా ఉన్నాను. రైట్. ఎంతో మంది స్టూడెంట్స్ లైఫ్స్‌ని మీరొక దారి చూపిస్తూ ఉన్నారు. సొల్యూషన్స్ ఇస్తూ ఉన్నారు. వెరీ గ్రేట్ జాబ్ అని చెప్పొచ్చు. అందరికీ తెలుసు మీ గురించి. మరి ఇప్పుడు మనం 2 హ్మ్. కోణాలు మాట్లాడుకుందాం నాగేశ్వరరావు గారు. ఓకే. ఓకే. మొదటిది హ్మ్. స్టూడెంట్స్ అసలు ఏం కష్టాలు ఫేస్ చేస్తున్నారు అనొకటి. హ్మ్. ఇంకోటి మనం ఇందాక చెప్పినట్లు నిరుద్యోగులు హ్మ్. ఎందుకు జాబ్స్ క్రాక్ చేయలేకపోతున్నారు? మరి జాబ్స్ క్రాక్ చేసినంక హ్మ్. ఎలా ఉండాలి అనే హ్మ్. కాన్సెప్ట్‌తో మనం మాట్లాడుకుందాం. ముందుగా చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుందాం. హ్మ్. ఇందాక నేను చెప్పినట్లు కాంపిటీటివ్ వరల్డ్ పెరిగిపోతూ వస్తోంది. హ్మ్. మరి వాళ్ళు ఏం కష్టాలు ఫేస్ చేస్తున్నారు? ఎందుకు సరిగ్గా కాన్సంట్రేట్ చేయలేకపోతున్నారు అంటే ఏం హ్మ్. చెప్తారు? ఎందుకు కాన్సంట్రేట్ చేయట్లేదు? చేస్తున్నారు గాబట్టే హుహు. వాళ్ళు పాస్ అయితున్నారు. ఓకే. చేస్తున్న వాళ్ళు కాబట్టే వాళ్ళు ముందుకొస్తున్నారు. హ్మ్. చేస్తున్నారు గాబట్టి ఐఏఎస్, ఐపీఎస్‌లు అయితున్నారు. హ్మ్. చేయని వాళ్ళున్నారు. చేసేవాళ్ళున్నారు. అందరు చేయట్లేదంటే ఒప్పుకోను. 20%, 80% ఒక ఫార్ములా ఉందమ్మా. హ్మ్. 20, 80 పైరెటో లా అంటారు. డెఫినైట్‌లీ. 100 మంది స్టూడెంట్స్ ఉంటే 20 బ్రిలియంట్ ఉంటారు. హ్మ్. 100 మంది వ్యాపారస్తుంటే 20 మెంబర్స్ సంపాదిస్తారు. ఓకే. 100 మంది ప్రజలుంటే 20% టాక్స్ కడతారు. అదే. ఆ 80% ఎలాగో ఉంటారు. ఎప్పుడూ ఉంటారు. హ్మ్. కాబట్టి మనం 20ని చూసుకుందాం. బాగా చదువుతున్నారు. మన యూత్ ఆర్ వెరీ, వెరీ పవర్‌ఫుల్ ఫ్యూచర్ జెన్‌జీస్ అండ్ అద్భుతంగా యెస్. మార్పు తీసుకురాబోతున్నారు. చూడండి మీరు ర్యాంకులు చూడండి. దేంట్లో చూడండి. ఎవరు వాళ్ళు చేస్తున్నారు గదా! హ్మ్. చేయని వాళ్ళున్నారు. చేయని వాళ్ళ గురించి కాదు. చేయని వాళ్ళు ఎలా చేయాలో మాట్లాడుకుందాం. చేసిన యెస్. వాళ్ళు మాత్రం దే ఆర్ డూయింగ్ గ్రేట్ ఆ జాబ్. 20%ని గూడా మనం హ్మ్. చాలా మంది ఆడియన్స్ ఆ! మన ఇంటర్వ్యూ చూసి మీ ద్వారా ఆ! వాళ్ళు నేర్చుకుంటారు. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అనే మా ప్రయత్నము. తప్పకుండా. మరి చెప్పండి ఎందుకు ఎక్కడ వాళ్ళు ల్యాక్ అవుతున్నారు? ఈ జెన్‌జీ కారణమా? లేకపోతే ఈ కాలే. డిజిటల్ యుగం వచ్చిందనా? డిజిటల్ చాలా మంచిదమ్మా లిఖిత. ఎందుకోసమంటే ఈ శతాబ్దంలో అంటే ఈ 100 ఇయర్స్‌లో బెస్ట్ ఇన్వెన్షన్ ఈస్ మొబైల్. హ్మ్. ఓకే. రైట్. దాన్ని మనం వాడుకుంటే మనం వాడుకుంటాం. లేకుంటే అది మనం వాడుకుంటది. ఓకే. యెస్. దాన్ని వాడుకోవాలంటే ఏం చేయాలి? దాని నుంచి మనం నేర్చుకోవాలి. హ్మ్. ప్రస్తుతం ట్రెండింగ్ ఈస్ ఏఐ. రైట్. నో ఏఐ ఇల్లిటరేట్. హ్మ్. నువ్వు ఏం చదువుకున్నా ఏఐ రాకుండా ఇల్లిటరేట్. మళ్ళీ ఏఐ నేర్చుకుంటుర్రా స్టూడెంట్సు? పోనీ వీళ్ళు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న కాలేజీలు నేర్పిస్తున్నాయా? పోనీ అమ్మ నాన్న నేర్పిస్తున్నారా? అమ్మ నాన్న పట్టించుకుంటుర్రా? కాలేజీలు పట్టించుకుంటున్నాయా? ఎక్కడైతే వీళ్ళకి కావాల్సింది ఇచ్చారో అద్భుతాలు, అద్భుతాలొస్తాయి. హ్మ్. ఫాస్ట్ గ్రాస్పింగ్ ఉంటది వాళ్ళ లోపల. ఫాస్ట్‌గా నేర్చుకుంటారు. ఏమి నేర్పించకుంటే ఇంకోటి నేర్చుకుంటారు. రైట్. యెస్. వాళ్ళకిష్టమైనది ఆ నేర్చుకుంటారు. గ్యాప్ వచ్చేస్తే వాళ్ళు ఎగ్జాక్ట్‌లీ. ఇంకేదో అట్రాక్ట్ అయిపోయి అది నేర్చుకోవాలనుకుంటూ ఉంటారు. యెస్. అవగాహన మేబీ అవేర్‌నెస్ లేదంటారా? అవేర్‌నెస్ లేదు. ఎక్కడుంది? కాలేజీలో పోనీ ఏదైనా కాలేజీలో ఎగ్జాంపుల్‌గా 10+2 హ్మ్. ఇంటర్మీడియేట్ కాలేజ్ ఉందనుకోండి. అక్కడ చదువు, సంస్కారము, సభ్యత, చుట్టాలు, బంధువులు, దేశభక్తి చెప్పుకుంటూ కూర్చున్నారనుకోండి. హ్మ్. పేరెంట్స్ ఊరుకుంటారా? "ఏం సార్ మీరు చదువు చెప్పడానికి డబ్బులు ఇవ్వని" చెప్తారంటారు. హ్మ్. ఎక్కడైనా సరే ఆటలు, పాటలు, ఏఐ నేర్పించారనుకోండి. "ఇవన్నీ ఎందుకు సార్? మా వాడికి మార్కులు కావాలి సార్." హ్మ్. మార్కులు, మార్కులు, మార్కులని పేరెంట్స్ ఎళ్తున్నారు గానీ, మార్పులు, మార్పులు, మార్పులు అనట్లేదు. రైట్. ఎప్పుడైతే మార్పులన్నారో, మార్కులు నాట్ ప్రయారిటీ. ఆ హ్మ్. మార్పులొచ్చాయనుకోండి అద్భుతాలు. మీరొకసారి యూట్యూబ్‌లో కొట్టి చూడండి. 0 టు హీరోస్ అని కొట్టండి. ఎన్నో సార్లు ఫెయిల్ అయిన వాళ్ళు, ఎక్కడెక్కడ సెలెక్ట్ కాని వాళ్ళు, ఇప్పుడు ఏఐలో ముందుకెళ్తున్నారు. రైట్. ప్రపంచాన్ని శాసిస్తున్నారు. కాలేజీలో సీట్ ఇవ్వని వాళ్ళు, సెలెక్ట్ కాని వాళ్ళు, ఉద్యోగాలు చిన్న చిన్న క్లర్కల్ ఎగ్జామ్ ఫెయిల్ అయిన వాళ్ళు, అందరూ కూడా ఇప్పుడు సక్సెస్ అయ్యారు. కారణం ఏందంటే వాళ్ళ లోపల దాగుంది వాళ్ళు పట్టుకున్నారు కాబట్టి. హ్మ్. నేనేమంటా తెలుసా? ఈ మారాలంటే విద్యా వ్యవస్థనే మారాలి. అక్కడి నుంచి మారాలి. అది మార్చడం అంత ఈజీ మన కాకపోవచ్చు. మల్లారెడ్డి గారు గూడా అన్నారు. ఆ! ఆయన ఆయన పెద్ద పెద్ద దాంట్లో మార్చమని చెప్పండి ఫస్ట్. యెస్. మాటలు కాదు. ఆయన దాంట్లో మార్చమని చెప్పండి. యెస్. ఆయననంటే నాకు గౌరవం గాని, ఆయన కాలేజీలో చదువుకున్న వాళ్ళు ఎంతమంది రోడ్డు మీద ఉన్నారు? హ్మ్. ఎన్ని వేల మంది రోడ్డు మీద ఉన్నారు? అది కూడా 20% ఉన్నారు బాగా. హ్మ్. ఓకే. ఫస్ట్ మనము చిన్న కింది పరిస్థితి నుంచి మార్చుకుంటూ రావాలి. యెస్. మార్చుకుంటూ రావాలంటే ఏం చేయాలి? కమ్యూనికేషన్ స్కిల్స్. హ్మ్. ఇది చదువులో ఎక్కడ పాట్లేదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ గూడా మారాలి. అదే చెప్తున్నాను. కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చా? హ్మ్. ఒక విద్యార్థి బీటెక్ చదువుకున్న తర్వాత, ఎంబీఏ చదువుకున్న తర్వాత ఇంటర్వ్యూ అటెండ్ కాగలడా? ఇంటర్వ్యూలో 5 నిమిషాలు ఫేస్ చేయగలడా? ఇంటర్వ్యూలో 5 నిమిషాలు ఇంగ్లీష్‌లో మాట్లాడగలడా?
5 నిమిషాలు కాదు చూస్తూ మాట్లాడగలడా? లోపలికెళ్ళండి భయపడుతూ వస్తుంటాడే. కాన్ఫిడెన్స్ తగ్గిపోతది. అది కాన్ఫిడెన్స్ లేదు. అది నేర్పాలి గదా! హ్మ్. చదువుతో పాటు ఎలా బతకాలో నేర్పించాలి. ఎలా జీవించాలో నేర్పించాలి. ఎలా మార్పును తట్టుకోవాలో నేర్పించాలి. ఎలా క్రియేటివిటీ సృజనశీలతంగా ఉండాలో నేర్చుకోవాలి. ఎలా కొత్త విధంగా నేర్చుకోవాలి. ఎలా డబ్బు సంపాదించి నేర్చుకోవాలి. ఎలా పెళ్లి చేసుకోవడానికి ఎలా ఉండాలో చెప్పాలి. ఇవన్నీ ఏం చెప్పరు. హ్మ్. ఏ ప్లస్ బుకిష్ బి, నాలెడ్జ్ మార్క్స్ వస్తే చాలు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రైట్. మీకు తెలుసా? యెస్. గుర్తుందా? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఎక్కడ 2ab. పనికొచ్చిందమ్మా మీ చదువు? మీకు గాదు. ఈ ఇంటర్వ్యూ చూస్తున్నది ఎక్కడ పనికొచ్చిందా? యెస్. ఐ యామ్ నాట్ నో. ఇన్సల్టింగ్ స్టడీస్. యాహ్! నా చదువును నా జీవితాన్ని మార్చిన స్టడీయే. కానీ మనం చదువుకున్న చదువులు ఇవే ఎక్కువనే గదా! హ్మ్. అక్బర్ పాలించిన ఎవడికి కావాలమ్మా పాలించను. ఓకే. నిజమైన చరిత్ర ఎక్కడో ఎళ్ళిపోయింది. అన్నీ ఎళ్ళిపోయింది. మనం ఎలా జీవించాలి? లైఫ్ స్కిల్స్ నేర్పియాలి. హ్మ్. లైఫ్ స్కిల్స్. సూసైడ్స్ అనేది ఎందుకొస్తున్నాయి విద్యాలయాల్లో చెప్పండి? వై సూసైడ్స్? నువ్వు ధైర్యం నేర్పించాలి కదా! ప్రెషర్ పెట్టేస్తున్నారు. ఇంత మార్క్స్ రాకపోతే ఇంక మీరు వేస్ట్ అన్నట్టుగా చూడడంతో అమ్మా స్టూడెంట్స్ ప్రెషర్‌తోని కూడా చదువొస్తదా? ప్లెజర్‌తోని చదువొస్తదా? హ్మ్. ప్రెషర్‌తోని చదువు రాదమ్మా. అది బై హార్ట్ అంతే. రైట్. బై హార్ట్. ఎగ్జామ్ రాసిన వాడికి మళ్ళీ ఎగ్జామ్ పెడితే పాస్ గాడు. ఎందుకంటే బై హార్ట్ చేసి రాస్తున్నాడు కాబట్టి. బై హార్ట్ చేసింది పనికిరాదు ఎందుకు కూడా. అర్థమయ్యేటట్టు నేర్చుకుంటే పనికొస్తాయి కదా! అర్థమయ్యేటట్టు నేర్చుకుని కాలేజీలో మన వాళ్ళు చేర్పించారు కదా! హ్మ్. ఎగ్జాంపుల్‌గా ఎక్కడ నేర్పిస్తారు? ఓ 2 కాలేజీలున్నాయి. ఆ 2 కాలేజీలు మన జీవితాన్ని, మన యొక్క తెలుగు రాష్ట్రాన్ని 2 తెలుగు రాష్ట్రాలు పాడు చేస్తున్నాయి. ఆ 2 హ్మ్. కాలేజీల పేరు తెలిస్తే దయచేసి కామెంట్‌లో కొట్టండి. యెస్. ఓకే. ఏం తీసుకెళ్ళి అక్కడ పడేస్తున్నామే. అక్కడ హ్మ్. చెప్పేవాళ్ళెవరు? ఎంతసేపు ర్యాంకులు ఇన్నొచ్చాయి, మాకిన్నొచ్చాయి అని చెప్పడం తప్ప అందరికెందుకొస్తాయమ్మా? హ్మ్. అక్కడ 50,000 మందో, 1,00,000 మందో చేరుతారు. హ్మ్. ఓ 50 మంది తీసుకెళ్ళి అక్కడ రోడ్డు మీద మాదాపూర్‌లో క్యాంపస్ ఉంది. అక్కడ పడేస్తారు. రుద్ది, రుద్ది వాళ్ళు నేర్పిస్తారు. 50 ర్యాంకులు 50 1, 1, 1, 3, 3 4, 4 అంటారు అంతే కదా! అది కరెక్ట్. దానికి విమర్శించట్లేదు. అది ఎందుకు ఇస్తున్నారు? రైట్. అలాంటి కాలేజీలు ఎందుకున్నాయి? పేరెంట్స్ తీసుకెళ్ళి ఇస్తున్నారు కాబట్టి. హ్మ్. పేరెంట్స్ మారాలి. పేరెంట్స్ మారితే మొత్తం మారుతుంది. పోనీ ఏదన్నా పేరెంట్ చిన్న పిల్ల దగ్గర కూర్చొని, ఆర్ పెద్ద పిల్ల దగ్గర కూర్చొని, "నాన్న ఇది లైఫ్ రా. ఇది ఉందిరా. నేను ఒకప్పుడు కష్టపడి పైకొచ్చానురా. నా రక్తాన్ని చెమటగా మార్చానురా. అప్పుడు మార్కెట్ ఇలా ఉండేదిరా. ఇలా ఉందిరా. మనుషులు ఇలా ఉన్నారా. వీళ్ళు చుట్టాలు, వీళ్ళు బంధువులు, వీళ్ళు స్నేహితులు, వీళ్ళు సన్నిహితులు. పెళ్ళంటే ఇది, ఇదంటే ఇది." ఎవరైనా చెప్పారా? ఏదైనా తండ్రి, ఏదైనా తల్లి చెప్పారా? వాళ్ళకి టైం గూడా లేదసలు ఎందుకు లేదండి. పిల్లలతో బోలెడన్ని టైం కూర్చొని. ఉంది. హ్మ్. బోలెడన్ని టైం ఉంది. హ్మ్. ఎందుకు టైం లేదు? ఆ ఏం టైము పిల్లలకివ్వరు. తీసుకెళ్ళి హ్మ్. ఇక్కడ పడేస్తారు. హాస్టల్‌లో పడేస్తారు. హాస్టల్‌లో పడేయంలో నేను అబ్జెక్షన్ చెప్పట్లేదు. మీ ఊర్లో అటువంటి ఎడ్యుకేషన్ లేకుంటే హాస్టల్ ఎయండి. మీ ప్లేస్‌లో అటువంటి కాలేజ్ లేకుంటే హాస్టల్ ఎయండి. మీ ఏరియాలో ఇక్కడ హైదరాబాద్‌లోనే ఉన్నారు. ఇంటి పక్క 100 కాలేజీలు తీసుకెళ్ళి మళ్ళీ హాస్టల్ ఎయడం ఏంటండి? అంటే తిండి పెట్టడానికి ఓపిక లేకనా? చూసుకోవడానికి ఓపిక లేకనా? వాళ్ళు రాంగ్ ఫ్రెండ్స్‌తోని వెళ్తున్న భయమా? అంటే చూసుకోవడానికి టైం లేదు పేరెంట్స్‌కు. హ్మ్. మై బ్లేమ్ 70% బ్లేమ్ ఈజ్ పేరెంట్స్, 30% టీచర్స్. అలాగే గురుగారు ఆ! కొంతమంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు. హ్మ్. మళ్ళీ ఉద్యోగం గురించి కూడా మనం ఆలోచించుకుంటే, అవును. కొంతమంది స్టూడెంట్స్‌కి ర్యాంకులు రాకుండా బాగా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతుంటారు. హ్మ్. మళ్ళీ వాళ్ళు మళ్ళీ మొదటికి వచ్చి నేను విజయం సాధించాలి అనుకున్న వాళ్ళకి ఎలా ర్యాంక్ అంటే కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి? మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్‌లు అంటుర్రా? మామూలు చదువులు అంటుర్రా ర్యాంకింగ్? కాంపిటేటివ్ అనుకుందాం, ర్యాంకులు కాంపిటీటివ్ అనుకుందాం. అనుకుందామండి. కాంపిటీటివ్‌లో ర్యాంక్ రాకపోవడానికి ప్రాబ్లమ్ లేదు. హ్మ్. ఎందుకంటే మీకంటే బాగా చదువుకున్న వాళ్ళు చాలా మందున్నారక్కడ. మీకంటే బాగా గుర్తుపెట్టుకున్న వాళ్ళు చాలా మందున్నారు. నాకు తెలిసిన నా స్టూడెంట్స్ 24 మంది ఐఏఎస్‌లయ్యారు. నా నాతోని. అమేజింగ్. 18 మంది ఐపీఎస్‌లున్నారు. ఓ 200 మంది జడ్జిలున్నారు. హ్మ్. 200 మందిని గర్వంగా చెప్పుకున్నా కదా! 2000 మంది ప్రయత్నం చేస్తే 200 మందున్నారు. హ్మ్. ఎన్నో వేల మంది ట్రై చేస్తే గాని ఈ 18 మంది, 20 మంది వచ్చారు. అంటే కారణం ఏంది? ఎవరైతే దాన్ని పట్టుకుంటారో ఇగ నా స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారమ్మా. హ్మ్. ఫస్ట్ బ్యాంక్ జాబ్ వచ్చింది. వదిలిపెట్టేశాడు. ఇంకో జాబ్ వచ్చింది. వదిలిపెట్టేశాడు. ఆర్‌డీ వచ్చింది. వదిలిపెట్టేశాడు. ఐపీఎస్ కూడా వదిలిపెట్టి ఐఏఎస్ కోసం సాధించే వాళ్ళున్నారు. మన సేమ్ కదా! వాళ్ళెంత ఒడిదొడుకులు చూసుంటారు. అది రైట్? ఏంది? పడితే ఎట్లా పట్టాలంటే దాన్ని అలా జీవించాలంతే. హ్మ్. అది ఆటోమేటిక్‌గా వస్తది. ఇంకోటి ప్రకృతి కూడా ఏం చేస్తది లిఖిత, మనం ఏదనుకుంటే అదే ఇస్తది. అనుకున్న దాంట్లో డౌట్ ఉండకూడదు. పాజిటివ్ ఎనర్జీ అంటుంటాం. 100% హ్మ్. అనుకున్న డౌట్ ఉంటే రాదు. డౌట్ ఉంటే రాదు. ఇది వస్తదో రాదో రాదింకా. హ్మ్. ఇది నాకెందుకు రాదు? ఖచ్చితంగా వస్తది. కాకుంటే అది రావాలంటే ఏం చేయాలే? తను అర్పించుకోవాలి. రైట్. అర్పించుకోవడం అంటే తెలుసా? నా లాంగ్వేజ్‌లో నేను చెప్తున్నా. షార్ట్ టర్మ్ పెయిన్, పర్మనెంట్ గెయిన్. హ్మ్. కొంతకాలం మనం కష్టపడితే జీవితాంతం ఆనందంగా ఉంటావు. కానీ మన స్టూడెంట్స్ ఏం చేస్తుంటారు? షార్ట్ టర్మ్ గెయిన్, పర్మనెంట్ పెయిన్. రైట్. అవును. షార్ట్ టర్మ్ 2 హ్మ్. ఇయర్సో, 5 ఇయర్సో పోనీ బీటెక్‌లో 4 ఏళ్ళు కరెక్ట్ చదివితే ఎంత అద్భుతంగా ఉంటదమ్మా. బీటెక్‌లో 4 ఏళ్ళు ఎంతమంది చదువుతున్నారో పర్సెంటేజ్ చెప్పగలను 10% అంతే. మిగతా 90% కాలేజీకి వెళ్తారు, వస్తారు, ఏం చేస్తారో వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు.